అపోస్తలుడైన పేతురు గారు మన యొక్క పితరుల కాలంలో జరిగిన సంభాషణ గురించి మోషే గారిని గురించి మాట్లాడటం మనం చూస్తాము. ఎందుకు పితరుల కాలంలో ధర్మశాస్త్ర కాలంలో మోషే గారి గురించి పేతురు గారు మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డదంటే, యేసుక్రీస్తు రాకడ గురించి అనేక రకాలుగా ఆలోచిస్తున్నారు. అయితే అలా ఆలోచిస్తున్న వాళ్ళ హృదయంలోనికి మోషే గారు ఆ రోజులలో తన యొక్క ఇజ్రాయేల్ ప్రజలు నడిపించే కాలంలో ఆ ఇశ్రాయేల్ ప్రజలతో గాని లేకపోతే యూదా జనంతో గాని మోషే గారు మాట్లాడిన మాటల్ని ఇక్కడ పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో ఒక పదాన్ని వాడాడు. ఏంటి ఆ పదం అని మనం చూసినప్పుడు, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 22వ వచనంలో అంటున్నాడు, మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవర్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవర్త మాట వినని వాడు ప్రజల్లో నుండకుండా సర్వనాశనమగును అని ఒక స్టేట్మెంట్. అంటే అక్కడున్న ఈ యొక్క స్వార్థ ప్రకటిస్తున్న కాలంలో ఆ ఇశ్రాయేలే కావచ్చు, అన్ని జనులే కావచ్చు, లేకుంటే సర్వ మానవాళి మధ్య అనేకుల మధ్య పేతురు గారు ఈ స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సరే, ఎందుకు ఇస్తున్నాడని చూసినప్పుడు ఈ రోజులలో మోషే గారు ఒకప్పుడు యేసుక్రీస్తు వారిని గురించి ప్రవచించాడు. ఇది యథార్థము, ఇది సత్యము. మరి నా మాట కాదు, ఇప్పుడు మోషే గారు చెప్తున్నాడు ఏంటంటే, నా వంటి ఒక ప్రవర్తన మీ మధ్యలో పుట్టిస్తాడు, ఆయన మాట కనుక వినకపోతే మీరు సర్వనాశనం అయిపోతారని చెప్పి. సర్వనాశనం అయిపోతారు అంటే వాస్తవంగా చూడాలంటే శరీర సంబంధంగా సర్వనాశనం అవుతారన్నమాట పొరపాటు. ఎందుకంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అని గ్రంథం చెప్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క లేఖనాలను మనం నమ్మాలి. దేవుని యొక్క లేఖనాలను నమ్మి దాని ప్రకారంగా మనం ఉండటానికి ఇష్టపడాలి. అంటే దేవుడి యొక్క నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష అని చెప్పినప్పుడు యేసుక్రీస్తుల వారు అది ఆ మోషే గారు చెప్తున్నాడు. ఒక ధర్మశాస్త్రం ఒక సమయం వచ్చినప్పుడు అది కాలం పరిపూర్ణమైనప్పుడు అది కొట్టివేయబడుతుంది, కొత్త నిబంధన మనకి ఇస్తారు. ఆ కొత్త నిబంధన ఇచ్చేది ఎవరైనా చూసినప్పుడు యేసుక్రీస్తుల వారు. ఆ యేసుక్రీస్తుల వారి ద్వారా వచ్చిన ఆ యొక్క దేవుడి యొక్క పేరిట వచ్చిన ఆ యేసుక్రీస్తుల వారి యొక్క మాట మనం వినాలి. వినపోతే మట్టికి మనం చాలా నష్టపోతామని స్పష్టంగా గ్రంథం ద్వారా మనం తెలియపరుస్తున్నాడు. ఇది తెలియపరుస్తుంది ఎవరైనా చూస్తే పేతురు గారు యోహాను గారు సువార్త ప్రకటిస్తున్న కాలంలో అనేకులు ఇశ్రాయేలీలే కానీ, లేకుంటే యూదా జనాంగమే కానీ, లేకుంటే అన్ని జనులే కానీ అనేకులు కూడా అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యాలను చూసి, వమ్ము పేతురు గారు ఎంత అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడు అని చెప్పేసి అని వారు నెమ్మడిస్తున్నప్పుడు, అమ్మా ఒక మాట గుర్తుంచుకోండి, మోషే భూమి మీద తన యొక్క ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తున్న కాలంలోనే ఇజ్రాయేల్తో చెప్పిన మాట అమూల్యమైన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి అని స్పష్టంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఈ స్టేట్మెంట్ నిజంగా మరి దాని మీద దృష్టి ఉన్న వ్యక్తులు కొంతమందిని మనం గమనించగలుగుతాం. ఉదాహరణ మనం చూస్తున్నప్పుడు మత్తయి గారు మన యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయంలో, యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయము 25వ వచనంలో ఒక సమరయ స్త్రీ అంటుంటుంది అన్నమాట. ఏమంటుందంటే సమరయ స్త్రీ 25వ వచనం, ఆ స్త్రీ ఆయనతో మెస్సియా అనబడిన క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని మేము ఎరుగుదుము. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పాను. మన పితరులు చెప్పుకుంటున్నారు. ఏమని చెప్పుకుంటున్నారంటే, అదే మనం గమనించాల్సింది ఏంటంటే, మనం నిలబడ్డా, కూకున్నా, పండుకున్నా మన యొక్క పిల్లలకి
మన యొక్క దేవుడి యొక్క ఆజ్ఞలను, దేవుడి యొక్క ఉద్దేశాలను, దేవుడి యొక్క సంకల్పాలను మనం చెప్తున్నప్పుడు వాళ్ళ హృదయాలను నిలిచిపోతుంటాయి. ఇక్కడ ఈ సమరయ స్త్రీ కూడా ఏమంటున్నారంటే, ఆ స్త్రీ ఆయనతో అంటుంది, యేసుక్రీస్తు వారితో అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చును అని. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే, ఎదురుగా ఉన్న ఈ మెస్సియాని చూడలేదు కానీ, ఎదురుగా ఉన్న ఈ క్రీస్తుని చూడలేదు కానీ, మెస్సియా వస్తాడు అన్న ఒక ఆలోచన ఉన్నది. ఆలోచన ఉండటానికి కారణం ఏందని చూసినప్పుడు, ఈ యొక్క స్టేట్మెంట్ ఏది మోసే గారు ఇచ్చిన, నా వంటి ఒక ప్రవర్తన మీ మధ్యన ఉంటాడు, మీ మధ్యన దేవుడు పుట్టిస్తాడు, ఆయన మాట వినకపోతే మీరు సర్వనాశనం అవుతారనే పదాన్ని ఇక్కడ సమరయ స్త్రీ దృష్టిలో పెట్టుకొని ఆమె ఏం చేస్తుందని చూసినప్పుడు, ఖచ్చితంగా ఆ యేసుక్రీస్తు వారు వస్తాడు, మా జీవితాలను చక్కబెడతాడు, మా కుటుంబాలను చక్కబెడతాడు, లేకుంటే మేము ఎలా ముందుకు పోవాలి, ఎలా ముందుకు పోతే మరి మేము దేవుడి యొక్క ఆజ్ఞలలో నడుస్తామన్న ఒక ఆలోచన కలిగి సమరయ స్త్రీ ఎదురు చూస్తున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. అంటే ఇక మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు ఆ పితరులు చెప్పిన మాటే కానీ, దేవుడు చెప్పిన మాటే కానీ, ఆఖరికి పరిశుద్ధ గ్రంథం చెప్పిన మాటే కానీ, ఏది కూడా పొల్లు కూడా తప్పిపోదు. ఖచ్చితంగా దాన్ని పాటించాల్సిన అవసరం ఉంది. అయితే మనం పాటించాల్సిన అవసరం ఉంది కానీ, దేవుడు మన పితరుల కాలంలో ఇచ్చిన ఆజ్ఞలను అది మనం నెరవేర్చలేకపోతున్నాం అని చెప్పేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రంలో నిలబడలేకపోతున్నాం అని చెప్పేసి తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారిని భూమి మీద పంపాడు. ఈ రోజున ఆ భూమి మీద పంపబడ్డ ఈ యేసుక్రీస్తు వారి యొక్క మాటలు మనం వినాలి. వినపోతే మట్టికి సర్వనాశనం అవుతామని ఖచ్చితంగా పేతురు గారు చెప్తున్నాడు. మరి చెప్తున్నప్పుడు మన సమరయ స్త్రీ ఆయన కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఉదాహరణ మనం చూస్తున్నప్పుడు ద్వితీయోపదేశ కాండంలో కూడా మాట ఉంటుంది. ద్వితీయోపదేశ కాండము 18 ద్వితీయోపదేశ కాండంలో మాటను మనం పరిచయం చేసుకోగలుగుతాం. 18వ అధ్యాయము 18 ఇట్లైన వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవర్తను వారి కొడుకు పుట్టించదును, అతని నోట నా మాటలు ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును, అంతటా అతడు నా నామమును చెప్పు, నా మాటలను వినిన వానిని దాన్ని గూర్చి విచారణ చేసేదను. అంతేకాదు ఏ ప్రవర్తియు అహంకారము పూని నేను చెప్పునది తనకు ఆజ్ఞాపించని నేను చెప్పమని తమకు ఆజ్ఞాపించని మాటలు నా నామమున చెప్పునో, ఇతర దేవతలను నామమున చెప్పునో ఆ ప్రవర్తయును సావలను. మరియు ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేమెట్లు తెలుసుకొనగలమని మీరనుకున్న ఎడల, ప్రవర్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల, ఎన్నడను నెరవేరకపోయిన ఎడల అది యెహోవా చెప్పిన మాట కాదు. ఆ ప్రవర్త అహంకారం చేత దాన్ని చెప్పెను గనుక దానికి భయపడవద్దు. ఇక్కడ గమనించాల్సింది, మోషే గారు ఆ రోజులలో ద్వితీయోపదేశ కాండంలో స్పష్టంగా తన యొక్క మాటని తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడంటే, వారి సహోదరులలో నుండి నా వంట ఒక ప్రవర్తన పుట్టిస్తాడు. మంచిది. ఈ రోజున చాలా మంది ప్రవర్తనని చెప్పబడుచున్నవారు, చాలా మంది బిషప్లని చెప్పబడుచున్నవారు, లేకుంటే గ్రంథంలో లేని యొక్క ఆ సందర్భాన్ని తెలియకుండా, సమయం తెలియకుండా మేము ప్రవర్తన అని చెప్పువారని చెప్పి ప్రవచించేవారు చాలా మంది ఉన్నారు. యేసుక్రీస్తు వారి రాకడ ఇదిగో ఈ యొక్క 5 సంవత్సరాలలో అవుతుంది, 10 సంవత్సరాలలో అవుతుంది, లేకుంటే పలానా సంవత్సరంలో అవుతుందని చెప్పిన వారు అనేకులు భూమి మీద ఉన్నారు. కానీ వాళ్ళు చెప్పిన వారు కొంతమంది వెళ్ళిపోయారు, కానీ యేసుక్రీస్తు వారి మట్టికి రాలేదు. మనం గమనించాల్సింది ఏంటంటే, ఇశ్రాయేలు ప్రజలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? నిజంగా మరి ఒక ప్రవర్త వస్తాడు అంటున్నారు కదా, ఆ ప్రవర్త మాట, ఆయన ప్రవర్తన మేము ఎలా నమ్మాలి?
ఎలా మేము తెలుసుకోవాలని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలు మోషేని అడిగినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. అయితే ఇశ్రాయేల్ ప్రజలు మోషేని అడిగినప్పుడు మరియు ఏదో ఒక మాట అక్కడ 21వ వచనం, ఏదో ఒక మాట యెహోవా చెప్పినది కాదని మేము ఎట్లు తెలుసుకొనగలమని మీరు అనుకొనిన ఎడల ప్రవర్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడల ఈ రోజున మనం చూస్తుంటాము. చాలా మంది ఎలా ఉంటారంటే దైవ సేవకులు అని ఒక ఆలోచనతోటి దేవుడే కార్యం చేస్తాడని అనుకోవడం, ఏసునామమున నీ ఒంట్లో ఉన్న రోగం అంతా పోతపో అని చెప్పేసి అంటారు. లేకుంటే ఏసునామమున నీ అప్పులు తీరుతున్నాయి అంటారు. లేకుంటే ఏసునామమున ఏదో ఒకటి మాట్లాడుతుంటారు. కానీ తండ్రి నీ చిత్తమైతే ఈ కుమారుని ముట్టయ్యా, నీ చిత్తమైతే ఈ కార్యము జరిగించయ్యా, నీ చిత్తమైతే ఇది జరిగించాయా అనే పదాన్ని మట్టికి వాడటానికి ఇష్టపడలేదు. అందుకంటున్నాడు ఆ ప్రవర్త యెహోవా నామమున చెప్పినప్పుడు ఆ మాట జరగకపోయిన ఎడలను ఎన్నడను నెరవేరకపోయిన ఎడలను అది యెహోవా చెప్పిన మాట కాదు. యెహోవా చెప్పిన మాట కాదు. ఉదాహరణ మనం చూస్తున్నాము, మా తెలంగాణలో కానీ లేకుంటే ఆంధ్రలో కానీ ఎంతో మంది మరి దైవ సేవకులు రకరకాలుగా ప్రవచించారు. ఎవరు ప్రవచించారు? కారు గెలిసిద్దని ఒక ఆయన, ఫ్యాన్ గెలిసిద్దని ఒక ఆయన, రకరకాలుగా శరీర సంబంధముగా వారికి అధికారం ఉంది కదని చెప్పేసి అని ఎట్టైనా మమ్మల్ని దైవ సేవకులుగా గుర్తిస్తున్నారు, మమ్మల్ని గౌరవిస్తున్నారని చెప్పేసి అని మరి అధికారుల మెప్పు కొరకు, రాజుల మెప్పు కొరకు, తండ్రి అనేకుల యొక్క మెప్పు కొరకు నోరు ఉంది కదా అని నోటుకు వచ్చినట్టు ప్రవచించారు. ఆ ప్రవచించిన విధానాన్ని బట్టి అది చూస్తే అది ఏమంటున్నాడంటే అది దేవుని యొక్క వాగ్దానం కాదు అంటున్నాడు. ఇక్కడ గమనించాల్సింది ఏంటని చూసినప్పుడు నిజంగా మోషే గారు స్పష్టంగా నా వంటి ఒక ప్రవర్తన మీ మధ్యన పుట్టిస్తాడు అని స్పష్టంగా చెప్పిన మాట మరి సమరయ స్త్రీ దృష్టిలో పెట్టుకుని మా కొరకు మెస్సీయ వస్తాడని ఆశ కలిగినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. అదే రీతిగా ఈ యొక్క మెస్సీయ ఒక మా వంటి దేవుడు మా కొరకు ఒక ప్రవర్తన పంపుతాడని ఎదురు చూసిన ఇంకొక వ్యక్తిని కూడా మనం చూసుకోగలుగుతాం. ఎవరని చూసినప్పుడు లూకా గారు రాసిన సువార్త 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినప్పుడు 2:28 ఆయన విషయమే జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోని తీసుకొని వచ్చినప్పుడు అతడు తన చేతులతో ఆయన ఎత్తుకొని దేవుణ్ణి శుద్ధించుచు ఇట్లనెను, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిస్తున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కనులారా చూస్తున్నానని ఇక్కడ ఒక సహోదరుడు అంటున్నారు. ఎవరైనా ఆ సహోదరుడు మనం చూసినప్పుడు సుమియేన్ అనే ఒక సహోదరుడు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వస్తాడని, మెస్సీయ వస్తాడని యవ్వన ప్రాయంలో ఆ వ్యక్తి కొరకు ఎదురు చూస్తున్నాడంట. అంటే ఎదురు చూడటానికి గల కారణం ఏందని చూసినప్పుడు మోషే ప్రవచించిన ఆ ప్రవచనాన్ని, మోషే మాట్లాడిన ఆ మాటల్ని గ్రంథాల ద్వారా తెలుసుకున్నాడా, పితరుల ద్వారా తెలుసుకున్నాడా, ఎవరి ద్వారా తెలుసుకున్నాడే కానీ మాకు రక్షణ వస్తుంది, మాకు రక్షకుడు వస్తాడు, మా రక్షకుడిని మేము కనులారా చూడాలని ఎంతో ఆశ కలిగి ఉన్న సమయంలో ఇక్కడ యేసుక్రీస్తుల వారికి 8వ దినమున సున్నతి చేయడానికి యెరూషలేమును తీసుకెళ్లారు. యెరూషలేము తీసుకుపోయినప్పుడు ఆ యొక్క సుమియేను యెరూషలేము 25వ వచనం, యెరూషలేమునందు సుమియేను ఒక మనుషుడుండెను, అతడు నీతిమంతుడును భక్తిపరుడై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము రుచి చూడడని అతనికి పరిశుద్ధాత్మ బయలుపరచబడి ఉండెను.
చూడండి, నిజంగా దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడుతున్న వ్యక్తుల యొక్క విధానాలను మనం చూసినప్పుడు ఈ యొక్క సుమియను ఖచ్చితంగా యేసుక్రీస్తులో వారిని చూసేంత వరకు నువ్వు చనిపోవని తన యొక్క హృదయంలో ఒక అంతరాత్మలో పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఉంది. అంటే దేవుడి యొక్క నడిపించిన విధానాలు వేరు, మానవుడి యొక్క ఆలోచనలతో నడిచే విధానాలు వేరు. ఇక్కడ చూడండి, అతను స్పష్టంగా మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ తన మీదకి వచ్చినప్పుడు అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ దాసుడును, ఇప్పుడు నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుడిని పోనిస్తున్నావు. అంటే ఆయన హృదయంలో ఒక సమాధానం అని వచ్చింది. ఎలా వచ్చింది ఆయన హృదయంలోనికి సమాధానం మనం చూసినప్పుడు, ఆయన దేని కొరకైతే నిరీక్షణ కలిగి ఉన్నాడు, దేని కొర మీద అయితే ఒక గురి కలిగి ఉన్నాడో, ఒక విశ్వాసం కలిగి ఉన్నాడో, ఆ విశ్వాసము తన యొక్క గురి యేసుక్రీస్తుల వారిని బాలుడై ఉండగా యేసుక్రీస్తుల వారిని ఎత్తుకుని ఏమంటున్నాడంటే, అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇజ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదురు సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను అన్నాడు. అంటే ఎవరు చూశాడు? ఈ సుమేన్ ఎవరిని చూశాడు అని చూసినప్పుడు నిజంగా యేసుక్రీస్తు వారు బాలుడై చూశాడు. బాలుడై ఉండడం చూసినా సరే పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అంటున్నాడు, అసలు ముందు కలగబోయే ఆయన మరణమును పునరుద్ధానమును ఇశ్రాయేళ్ల కొరకు ఆయన ఏర్పాటు చేసిన రక్షణ కళ్ళారా చూస్తున్నాడు. నిజంగా మనం సంఘంలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు, ఆత్మీయ జీవితంలో ఉన్నప్పుడు, ఆత్మలో వెదుగుచున్నప్పుడు మన కొరకు సిద్ధపరిచిన మహిమ కిరీటం వైపు మనం చూడాల్సిందే తప్ప లోక సంబంధమైన ఆలోచనలు మనం కలిగి ఉండకూడదని గ్రంథం చెప్తుంది. ఎందుకంటే అతని యొక్క ఆలోచన ఏందని చూసినప్పుడు ఆయనకున్న క్వాలిఫికేషన్, ఆయనకున్న అర్హతను చూస్తే అతను ఏమై ఉన్నాడు అంటే అతను నీతిమంతుడై ఉన్నాడు. ఇంకోటి ఏమన్నాడు? నీతిమంతుడు భక్తిపరుడై ఉన్నాడు. ఇంకోటి ఏం తెలుసా? ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్నాడు. తన కుటుంబం కొరకు, తన పిల్లల కొరకు, ఎవరి కొరకు ఆయన ఎదురు చూడలేదు. ఈ సుమేన్ అనే వ్యక్తికి ఆయనకున్న గురేదో చూశారంటే ఇశ్రాయేలు రచింపబడాలని, ఇశ్రాయేల్ కొరకు మోషే వంటి ఒక ప్రవర్త, అంటే ఒక వ్యక్తి వస్తాడు, ఆ వ్యక్తి ఎవరైనా చూస్తే సర్వ మానవాళిని రక్షణలోకి నడిపిస్తాడన్న ఒక విశ్వాసము, ఒక నమ్మకము ఇక్కడ సుమేనుకి ఉన్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. నిజంగా అండి, అతను ఎప్పుడు కూడా తన కుటుంబం కోసం ఆలోచించినట్టుగా గ్రంథంలో అవపట్లేదు. పోతే తన యొక్క క్షేమం కొరకు ఆలోచించినట్టు ఉండలేదు. కానీ ఒకటి నీతిమంతుడుగా ఉన్నాడు, ఇంకోటి ఏంటంటే చూస్తే భక్తిపరుడు అయి ఉన్నాడు, ఇశ్రాయేల్ యొక్క అంటే ఎదుటి వారి యొక్క మేలు కొరకు ఉన్నాడు. నిజంగా అలా ఉండేవారు అరుదుగా అవపడతారు. నిజంగా యవన ప్రాయంలో క్రీస్తు కాడిని ఎత్తుకొని నడిపిస్తున్న సూర్యతేజ గారిని చూస్తున్నప్పుడు ఆ సహోదరుల యొక్క మాట గాని, ఆ సహోదరుల యొక్క విధానం గాని, ఆయన పలకరింపు గాని చూస్తున్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తామట. అంటే అంత ప్రేమ, క్రీస్తును ధరించుకున్న వ్యక్తులు, క్రీస్తు యొక్క బిడ్డలు, లేకుంటే ఎదుటి వ్యక్తులైనా సరే ప్రేమించే విధానం, మాట్లాడే విధానము, అంటే ఇక్కడ ఈ సుమియన్ ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడంటే ఇశ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు, అంటే ఎదుటి వారి యొక్క మేలు కొరకు, ఎదుటి యొక్క క్షేమం కొరకు ఎదురు చూస్తున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. నిజంగా ఇలాంటి యొక్క మనసు మనకు ఉండాలి. ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడినట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ఆ రోజులలో వాస్తవం చూడాలంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇక్కడ ఇప్పుడు మనం గమనించాలి. పరిశుద్ధ గ్రంథం ఎప్పుడైతే మనం చదువుతామో, నీ వలె నీ పొరుగువాడిని ప్రేమించు, లేకపోతే అన్ని విషయాలలో మనం దేవునికి లోబడి దేవుని యొక్క ప్రేమను వెల్లడిపరచాలన్నది గ్రంథం చదివిన 10 వ్యక్తి కూడా ఉండాలి. అది ఉన్నప్పుడే ఆ యొక్క ఎదుటి వారి యొక్క క్షేమాన్ని మనం కోరుకుంటాం. ఎదుటి వారి యొక్క క్షేమం విషయంలో కూడా మనం ముందుకు పోతాం. ఇక్కడ ఒక స్త్రీని కూడా మనం పరిచయం చేసుకోవచ్చు. ఈమె అన్న అనే ఒక ప్రవర్తిని ఉన్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. ఇక్కడ 36వ వచనం, లూకా గారు రాసిన సువార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనయేలు కుమార్తె అయిన అన్నాను ఒక ప్రవర్తి ఉండిను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచిందై 84 సంవత్సరములు వెధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనతో రెయ్యంబగులు సేవ చేయుచుండెను. ఆమె కూడా ఆ గడిలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి
దేవుని కొనియాడి యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టుచున్న అందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. ఏమో చూడండి, నిజంగా ఒక యవ్వన ప్రాయంలో ఉన్న స్త్రీ భర్తతో 7 సంవత్సరములు కాపురం చేసి 84 సంవత్సరములు ఎదవరాలయ్యి ఉండి కూడా ఆమె ఏం చేస్తుందంటే యెరూషలేములో యేసుక్రీస్తు వారి కొరకు ఒక గురి కలిగి, విశ్వాసం కలిగి, దేవాలయంలో విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఆ దేవుడి కొరకు ఎదురు చూస్తున్నట్టుగా, ఆ విమోచన కొరకు, అంటే ఇక్కడ ఉంటున్నాడు విమోచన కొరకు అంటే విడుదల కొరకు, పాపము నుంచి శాపం నుంచి మమ్మల్ని విడిపించడకు మెస్సియా వస్తాడు, లోకరక్షకుడు వస్తాడన్న ఒక విశ్వాసము ఈ యొక్క అన్నాల్లో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. నిజంగా అక్కడ సుమేను అనే ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి మరి ఇక్కడ అయ్యా ఇజ్రాయేల్ యొక్క మరి రక్షణ కొరకు, ఇజ్రాయేల్ యొక్క విమోచన కొరకు, పాపం నుంచి విడిపించడానికి మీరు ఒక వచ్చినందుకు సంతోషిస్తున్నాను, రక్షణ కళ్ళారా చూస్తున్నాను అన్నట్టుగా చెప్తున్నాడు. ఇక్కడ ప్రవర్తన కూడా చూసేది ఆమెను కూడా మనం పరిచయం చేసుకున్నాం. అదే రీతిగా మనం చూసినప్పుడు నిర్గమకాండము 23-21లో మనం ఇది చాలా సార్లు కూడా మనం చదువుకున్న మాటే అయినా సరే ఆ యొక్క లెసన్ సంబంధించింది కాబట్టి మరలా దాని కాడి మనం పోవాల్సిన అవసరం వచ్చింది. నిర్గమకాండం 23-21లో ఏమంటున్నాడంటే, ఆయన సన్నిధిలో జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలను, ఆయన కోపము రేపవద్దు, మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకుంది, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తును చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును, నీ విరోధులకు విరోధునయ్యుందును. ఇక్కడ గమనించాల్సింది ఏంటని చూసినప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే, అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని, వాస్తవంగా చెప్పాలంటే ఈ రోజులలో సేవకుల రంగంలోనే గజ వణుకుతారు. డినామినేషన్ లో మీరు చూసారో చూడలేదు, సేవకులు కొంతమంది కాళ్ళు ఒత్తించుకుంటారు. నేను కళ్ళారా చూశాను. సేవకులు కాళ్ళు ఒత్తించుకుంటారు, కాళ్ళు పట్టించుకుంటారు. సేవకుడికి సేవ చేస్తేనంట ఎలియాకి సేవ చేసింది ఎవరు? ఎలియాకి సేవ చేసిన ఎలియాకి సేవ చేస్తే ఆయన 7 అంతల ఆత్మను పొందుకున్నట్టుగా మనం గ్రంథంలో చూస్తున్నాం. అలాగనే మీరు కూడా మాకు సేవ చేయండి, మరి 7 అంతల ఆత్మను పొందుకుంటారని చెప్పేసి అని డినామినేషన్ సేవకులు అనేక రకాలుగా మరి మాట్లాడటం మేము కళ్ళారా చూసాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అక్కడ ఆయన మాట శ్రద్ధగానే, అయితే నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పింది యావత్తును చేయవలను. యేసుక్రీస్తుల వారు ఏదైతే చెప్తున్నాడో ఆ మాటను మనం జాగ్రత్తగా వినాలి. మోషే గారు కూడా చెప్పాడు, నా వంటి ఒక ప్రవర్తన మీ మధ్యన పుట్టిస్తానని అన్నాడు. అంటే అక్కడ 400 సంవత్సరాల క్రితం జరిగిన స్టేట్మెంట్ అయినా సరే, ఇప్పుడు జరిగిన సరే, గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా 1600 సంవత్సరాలు రాయబడ్డ ఈ గ్రంథాన్ని ఎక్కడ కూడా ఒకళ్ళకొకళ్ళు సంబంధం లేకుండా లేదు, అంతా లింకుగా ఉంది. మరి ఎంతో ఒక్కసారి అందరూ కూకొని రాసినట్టుగా ఉంది గ్రంథం. అంటే మనం ఈ గ్రంథాన్ని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడి యొక్క వాక్యానికి మనం లోబడాల్సిన అవసరం అవుతుంది. ఇక్కడ లూకా గారు రాసిన సువార్త 18:38 మనం చూసినప్పుడు 18:38 అప్పుడు వారు యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించమని కేకలు వేయగా ఊరకుండమని ముందర నడుచుచుండిన వారు వారిని గద్దించిరి. గాని వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఒక పుట్టుగుడ్డి వాడు యెరికో పట్టణంలో బిచ్చబడుకుంటున్నాడు. ఈ బిచ్చబడుకుంటున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వెళ్తుంటే
వెళుతున్నది వ్యక్తి సప్పిడైంది, ఈ సప్పిడైంది వెళుతున్న వ్యక్తి ఎవరు అని చెప్పేసి అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే నజరుడైన యేసు అని చెప్పారు. ఇక్కడ 36వ వచనంలో మనం చూడొచ్చు, ఇక్కడ 37వ వచనంలో చూడొచ్చు. వారు నజరుడైన యేసు ఈ మార్గమున వెళుచున్నాడని ఆయనతో చెప్పారు. వారు చెప్పింది నజరుడైన యేసు వెళ్తున్నారని చెప్పారు. కానీ ఇక్కడ ఈ పుట్టుకతో గుడ్డివాడు ఏమంటున్నాడంటే, కనులేని వ్యక్తి ఏమంటున్నాడంటే దావీదు కుమారుడా అని కేకలు వేస్తున్నాడు. ఎందుకు దావీదు కుమారుడని కేకలు వేస్తున్నాడు అంటే, ఇక్కడ దావీదు యొక్క వంశంలో నుంచి తరతరాలు యుగాలు రాజ్యాన్ని ఇజ్రాయేల్ పరిపాలన చేసేది, సర్వ మానవాళిని పరిపాలన చేయడానికి ఒక రాజు వస్తాడన్నది మన గ్రంథంలో మరి తెలియబడ్డ దానియేలు గ్రంథంలో కానీ రకరకాలుగా మనం గ్రంథాలలో మనం చూస్తున్నాం. ఆ చూసిన దాన్ని ఈ యొక్క పుట్టుగుడ్డి వాడైన ఈ యొక్క కుమారుడి యొక్క హృదయంలో ఉంది. వాళ్ళేమో నజరేయుడైన యేసు వెళ్తున్నాడని చెప్పారు. కానీ ఇక్కడ ఈ యొక్క పుట్టుకతో గుడ్డివాడైన ఈ గుడ్డివాడు ఏమంటున్నాడంటే దావీదు కుమారుడా నన్ను ఖండించమని కేకలు వేస్తున్నాడు. అంటే దావీదు యొక్క వంశంలో నుంచి, ఆ సిగురులో నుంచి యేసుక్రీస్తు వారు వస్తాడు. ఆ సిగురులో నుంచి వచ్చిన యేసుక్రీస్తు వారు ఇజ్రాయేల్ ప్రజల్ని పాపములో నుంచి విడిపిస్తాడు, శాపములో విడిపిస్తాడు అన్న ఒక నమ్మకం, విశ్వాసము ఆ పుట్టుక ఆ గుడ్డివాడిలో కూడా మనం కనుక్కోగలుగుతున్నాం. అంటే ఎంత గొప్ప ఆలోచన అండి, ఎంత గొప్ప ఆలోచన అండి. అంటే మెస్సియా వస్తాడని చెప్తున్నప్పుడు గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం కూడా మెస్సియా వస్తాడని చెప్తున్నప్పుడు అనేకులు ఈ ఇశ్రాయేల్ ప్రజలైన వారు ఇంకనూ ఆ యొక్క మెస్సియాని గురించి అంతగా దృష్టి పెట్టలేక ఏమంటున్నారంటే మాకు యెహోవే మాకు దేవుడు, కానీ నువ్వెవరే దేవుడు కుమారుడు అని చెప్తున్నావు అని చెప్పేసి అని యేసుక్రీస్తు వారిని సెలవేయటానికి కారకులయ్యారు. అంటే యేసుక్రీస్తు వారిని సెలవేయడానికి ఆ రోజులలో కారకులు కావడానికి గల కారణం ఏంటంటే దేవుడు వాళ్ళ హృదయాన్ని కఠినపరిచాడు. అది శిలువ మరణం పొందాలి కాబట్టి, యేసుక్రీస్తు వారు శిలువ మరణం పొందితేనే మనకు రక్షణ ఉంది కాబట్టి యేసుక్రీస్తు వారు దేవుడు వాళ్ళ హృదయాలను కఠినపరిచినట్టుగా మనం గ్రంథంలో తెలుసుకోగలుగుతాం. అది దేవుడి చిత్తం అని. కానీ ఇప్పుడు మన హృదయాలను కఠినపరచాలన్నది దేవుడి యొక్క ఉద్దేశం కాదు. స్వేచ్ఛ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు, మనకు అధికారం ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ అధికారము మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి. ఏది మంచో ఏది చెడో గ్రహించే అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే నిజంగా అది యొక్క విధానాన్ని మనం తెలుసుకొని మనం ముందు సాగాల్సిన అవసరం ఉంది. చూడండి ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము, యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 1వ అధ్యాయము 41వ వచనం. అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొని ఉంటిమని అతనితో చెప్పి యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చును. మెస్సియా అను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూసి నీవు యోహాను కుమారుడైన సీమోనువు నీవు కేపా అనబడదు అని చెప్పాను. కేపా అను మాటకు రాయి అని అర్థము. సరే, మనకి ఇది రాయని అర్థం విషయం కాదు, కానీ ఇక్కడ గమనించాల్సింది అని చూసినప్పుడు ఎవరంటే యోహాను ఈ మాటని 40వ వచనంలో యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరులో ఒకడు సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రియ. అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూసి మేము మెస్సియాను కనుగొంటిమి అంటే ఇక్కడ మెస్సియా వస్తాడు, లోకరక్షకుడు వస్తాడు అన్న సంగతి మేము కనుగొన్నాము, మేము తెలుసుకున్నాము, ఆ లోకరక్షకుడిని కనుగొన్నాము అని చెప్పేసి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నారు. మరి నిజంగా ఈ మనం రక్షకుడిని కనుక్కున్నామా? ఆ రక్షకుడు ఎవరు అని చూస్తే ఉదాహరణకు ఎవరైతే సర్వ మానవాళి కొరకు తన ప్రాణమును పెట్టి రక్తమును కార్చాడో, శిలువపై మరణించాడో ఆయనే లోకరక్షకుడు. ఆ లోకరక్షకుడిని మనం వెంబడిస్తున్నప్పుడు ఆయన సంఘంలో లేకపోతే మట్టికి
ఆయనకి మనకి ఏ సంబంధం లేదు. మత్తయి గారు రాసిన సువార్తలో 10వ అధ్యాయంలో చెబుతాడు, ఎవరైతే భూమి మీద నన్ను ఒప్పుకుంటారో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. ఎవరైతే ఇక్కడ ఒప్పుకోరో ఆయన ఒప్పుకోడు. ఆయన సంఘాన్ని ఒప్పుకోకపోతే ఆయనకి మనకి సంబంధం ఏ మాత్రమున కూడా ఉండదు. అది ఆవగింజంత కూడా ఉండదు. మనం అనుకుంటాం కానీ నేను కూడా భక్తి చేస్తున్నాను కదా, నేను కూడా అనేక రకాలుగా దేవుడిని ఆరాధిస్తున్నాను, దేవుడిని స్తుతిస్తున్నాను మనం అనుకుంటాం. కానీ మనం అనుకోవడానికి ఉపయోగపడుద్ది కానీ దేవుడి యొక్క ఉద్దేశాన్ని, దేవుడి చిత్తం అయితే జరగదది, దేవుడి యొక్క సంకల్పం కాదు. అందుకనే మనం ఏదైతే నమ్మామో, ఏదైతే విశ్వసించామో అదే రీతిగా గ్రంథం ఏం చెప్పిందో ఆ గ్రంథం ప్రకారంగా మనం జీవించాల్సిన అవసరం ఉంది. అందుకనే మనం అక్కడ మనం గమనించాల్సింది రోమిలికి రాసిన పత్రిక 16వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, సహోదరులారా మీరు నేర్చుకొనిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టియుండునని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. అట్టివారు మన ప్రభైన క్రీస్తుకు కాక తమ కడుపులకే దాసులు. వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనైనను నిష్కపటుల మనసులను మోసపుచ్చుదురు. మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను. మీకు మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడి విషయమై నిష్కట్టుములై ఉండవాలని కోరుచున్నాను. ఇక్కడ గమనించాల్సింది, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు, ఈ బోధ అన్ని విషయాలలో చాలా ముఖ్యమైనదండి. ఈ బోధని చాలా మంది గమనించలేకపోతున్నారు. బోధ ఏంటని చూసినప్పుడు యేసుక్రీస్తులు ఆ రోజులలో తండ్రి ఏం చెప్పాడో ఆ బోధని మన పితరులు దాన్ని మీరిపోయారు, అవాదం మీరిపోయిన దాన్ని బట్టి మనం దేవుడికి వ్యతిరేకంగా మరి జీవించడం జరిగింది. అదే బోధ యేసు మోషే గారి ద్వారా, లేకుంటే సమూయేలు గారి ద్వారా, లేకుంటే ప్రవర్తన ద్వారా వచ్చింది. ఆ ప్రవర్తనను కూడా అనేకులు త్రోసివేశారు, ఆ బోధలో తప్పిపోయారు. తర్వాత యేసుక్రీస్తు వారు వచ్చాడు, బోధించాడు. ఆ బోధన నుంచి కూడా అనేకులు నువ్వు అబ్రాహాం కుమారుడు కావా, మేము అబ్రాహాం కుమారులము, నువ్వు యేసోబు కుమారుడు కావా, మరియమ్మ గారి కుమారుడు కావా అని చెప్పేసి ఆ రీతి కూడా యేసుక్రీస్తుల వారిని తృణీకరించారు. తర్వాత ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు మన పరిశుద్ధ గ్రంథాన్ని ఇస్తే ఈ రోజున ఈ గ్రంథాన్ని కూడా మనం తృణీకరించి, క్రీస్తు సంఘాన్ని తృణీకరించి, క్రీస్తుని తృణీకరించి నచ్చిన బోధలో మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకంటున్నాడు, సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా వేదములను ఆటంకములను కలగజే వారిని కనిపెట్టి నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాము. ఏంటి బతిమాల ఆటంకములు ఎవరు కలగజేస్తారని చూస్తే, మరి క్రీస్తు సంఘమే సత్యమా? ఏదైనా సత్యమే, మేము దేవుణ్ణి ఆరాధించట్లేదా, దేవుడిని స్తుతించట్లేదా, మాది కూడా బోధ అని చెప్పేసి అనేకులు అనేక రకాలుగా మరి తప్పుడు యొక్క మార్గంలో నడిపించే అవకాశం ఉంది. అందుకోసమని వారిని కనిపెట్టుకొని ఏది సత్యమో తెలుసుకొని ఆ సత్యంలో మన పునాదిని గట్టి వేసుకొని ఆ మరణం వరకు నమ్మకంగా యథార్థంగా క్రీస్తు సంఘంలో కొనసాగాలని కోరుకుంటూ, అదే రీతిగా మోషే గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి గురించి ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు దేని గురించి చెప్పాడు? పరిశుద్ధాత్మను ఆదరణకర్తను మీకు పంపుతానని. ఆ ఆదరణకర్తే పరిశుద్ధ గ్రంథం మన చేతికి వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకొని యథార్థంగా నమ్మకంగా దేవుని యందు భయభక్తులుగా జీవించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, అదే రీతిగా ఓపికతో ఉన్న మీ అందరూ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు అయ్య గారు. బ్రదర్ వందనాలండి. మనకి మంచి మెసేజ్ చెప్పారు, వందనాలు అయ్యా. థ్యాంక్ యూ అయ్య గారు, థ్యాంక్ యూ. అలా అమూల్యమైన మెసేజ్ మనం తెలియపరిచారండి. ఇప్పుడు మోషే లాంటి ప్రవక్తని పంపిస్తాడు అన్న విషయాన్ని మనకి తెలియపరిచారు. ఆయన మాట ప్రతి ఒక్కరు వినాలి. ఆయన మాట వినకపోతే సర్వనాశనం అయిపోతారు అన్న విషయాన్ని చాలా తెలియపరిచారండి. చెప్పారు ఆ విషయాన్ని మనం ఉన్నదన్నట్టు మనం వినాలండి. ఆయన మాట చాలా మంది వినట్లేదు. వినకపోవడం వల్ల చాలా నష్టాలు వాటిల్తాయి. మనుషులు చెప్పింది వింటారు తప్ప
ఏమో యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు వినట్లేదు. లేదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారంటే, ఆయన తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే భూమి మీదకి వచ్చాను నేను. ఆ తండ్రి నన్ను కుడిపక్షం కూర్చోబెట్టుకున్నాడు. మీరు నాలా జీవిస్తే మీరు కూడా పరలోకంలో చేర్చబడతారు. నేను ఎలాగైతే లేపబడ్డానో తండ్రి చేత మీరు కూడా లేపబడతారు అని యేసు ప్రభువు మాట్లాడుతున్నారు, చెప్తున్నారు. ఆ మాటలు ఎవరు వినరండి ప్రపంచం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారు చేసే ప్రసంగం అదేనండి. అంటే దేవుడు యేసుక్రీస్తు భూమి పంపించాడు, ఆయన ద్వారా సూచక్రియలు అద్భుతాలు చేయించాడు, మీరు ఆయన దుస్తుల చేత సిలువేసి చంపేశారు, కానీ దేవుడు ఆయన్ని తిరిగి లేపాడు. ఇది సువార్త. అదే యేసుక్రీస్తు చెప్పారండి, సువార్త వినాలి, విని విని నమ్మి బాప్తిస్మం పొందేవారు రక్షణ పొందుతారు కదా. ఇది కాకుండా వేరే సువార్త కాని సువార్త ఉందండి. యేసుక్రీస్తు చెప్పని వార్తలు ఉన్నాయి. ఆ వార్తలు మనం వినకూడదు. గ్రంథం మన చేతుల్లో ఉందండి. వాక్య ప్రకారంగా మనం ఉన్నామా లేదా? మోషే గారు చెప్పిన ప్రకారంగా ప్రవక్తను దేవుడు పంపించాడండి. అదే యేసుక్రీస్తు వారు. ఆయన యేసుక్రీస్తు వారిని దేవుడు పంపిస్తే వచ్చాడండి ఆయన. ఆ మాటలు అక్కడ అవే ఉన్నాయండి. 3వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో 3వ అధ్యాయం 22వ వచనంలో మోషే ఇట్లనే ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి పుట్టించి మీ కొరకు పుట్టించి ఆయన మీతో ఏమేమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల నుండి ఉండకుండా నాశనం. అంటే మనం వారు ఏం చెప్తాడో ఆ మాటలను వినాలండి. ఆ చెప్పిన సంగతులు మన కొత్త నిబంధనలు మనకి ఇవ్వబడ్డాయి కాబట్టి ఆ విషయాలు మనం విని పెద్దగా వాటిని ఆచరిస్తే ఆయన ద్వారా కట్టబడిన సంఘాలు మనం ఉంటే మన పరలోకం చేరే అవకాశం ఉందండి. లేకపోతే అది నాశనం అయిపోయే పరిస్థితి ఉందని గ్రంథం చెప్తుంది. కాబట్టి ఆయన ఏ సంఘాన్ని స్థాపిస్తారన్నాడు, ఆయన ఎవరు పంపిస్తూ వచ్చారన్నాడండి, ఎలా మరణించాడు, ఎలా తిరిగి లేపడ్డాడు అన్న విషయం మనం గమనించుకొని ఆయన చెప్పిన మాటలు విని మనం దేవుని పొందాలని చక్కని విషయాలు తెలియపరిచే సోదరులు కొన్నేళ్ళ గారు వందాలని థ్యాంక్ యూ బ్రదర్ అని